ఇండియన్ హిస్టరీ పార్ట్ 2 చూసుకుందాం. మూడవ కర్ణాటక యుద్ధం. ఈ మూడవ కర్ణాటక యుద్ధం అనేది 1756లో స్టార్ట్ అయ్యి 1763లో ఎండ్ అయింది అన్నట్టు. ఓకేనా. సో ఇది చూసుకుంటే ఐరోపాలోని ఇంగ్లాండ్, ఫ్రాన్స్ల మధ్య జరిగిన సప్తవర్ష సంగ్రామం కారణంగా ఈ మూడవ కర్ణాటక యుద్ధం అనేది ప్రారంభమైంది. ఓకేనా. సో భారత్లో బ్రిటిష్ వారు 1760లో వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ వారిని ఓడించారు. అయితే బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించింది మాత్రం సర్ ఐర్ కూట్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ప్యారిస్ సంధితో మూడవ కర్ణాటక యుద్ధం ముగిసింది. సో ఈ మూడవ కర్ణాటక యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించింది సర్ ఐర్ కూట్. ఓకేనా. సో ఈ యుద్ధం ఫలితంగా ఫ్రెంచ్ వారికి అధికార సమాప్తి భారత్లో జరిగింది. అంటే భారత్లో ఈ ఫ్రెంచ్ వారి యొక్క అధికారం అనేది టోటల్గా ఎండ్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వారి సైన్యానికి నాయకత్వం వహించింది వెరీ ఇంపార్టెంట్ అండి, కౌంట్ డి లాలీ. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓకేనా. సో ఇది మనకి మూడవ కర్ణాటక యుద్ధం గురించిన డీటెయిల్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే బ్రిటిష్ వారు బెంగాల్ని ఎలా ఆక్రమించారనేది కొన్ని పాయింట్స్ రూపంలో డిస్కస్ చేద్దాం. సో బెంగాల్ నవాబైన అలీ వర్దీ ఖాన్ 1756లో మరణించగా అతని మనుమడైన ఎవరతను సిరాజుద్దౌలా సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఓకేనా. సో బెంగాల్లో బ్రిటిష్ వారి ఉనికికి కూడా సహించని వాడు సిరాజుద్దౌలా. అంటే బ్రిటిష్ వారి ఉనికిని కూడా సహించాడు. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఈ సిరాజుద్దౌలా కంప్లీట్గా ఆపోజిట్ పర్సన్ అన్నమాట. ఓకేనా. సో బ్రిటిష్ వారికి మద్దతుగా తనకి వ్యతిరేకంగా పనిచేస్తూ తన రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్న కొంతమంది స్థానికుల విషయంలో కఠినంగా ప్రవర్తించాలనుకొని తన సేనలను పంపి కాసిం బజార్ని 1756లో ముట్టడించాడు. ఆ తర్వాత కలకత్తాలో ప్రవేశించాడు. ఎవరు? సిరాజుద్దౌలా. ఓకేనా, సిరాజుద్దౌలా. నెక్స్ట్ చూసుకుంటే కలకత్తాను ఆక్రమించి అక్కడ దొరికిన యుద్ధ ఖైదీలను దాదాపు 146 మంది బ్రిటిష్ వారిని జూన్ 20న ఒక చిన్న గదిలో బంధించాడు. దీనివల్ల అనేక మంది ఊపిరాడక మరణించారు. దీన్ని చరిత్రలో వెరీ ఇంపార్టెంట్ చీకటి గది ఉదంతం అంటారు. కలకత్తా చీకటి గది ఉదంతం అంటే ఇదే. ఎప్పుడు జరిగింది ఇది? 1756లో జూన్ 20 రోజు. గుర్తుంచుకోండి, 1756లో జూన్ 20. ఈ జూన్ 20 రోజు ఏం జరిగింది? కలకత్తా చీకటి గది ఉదంతం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో కలకత్తాను ఆక్రమించి అక్కడ దొరికిన యుద్ధ ఖైదీలని దాదాపు 146 మందిని బ్రిటిష్ వారిని ఈయన ఒక చిన్న గదిలో బంధించాడు అన్నట్టు. బంధించి దాదాపు చంపేశాడు. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. అయితే సో ఇక్కడ కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే బందీల్లో ఒకరైన హౌల్వేల్ దీన్ని అభూత కల్పనగా భావించారు అని చెప్తారు. అంటే 146 మంది 18 అడుగుల చిన్న గదిలో బంధించడం దాదాపు అసాధ్యమని భావించారు. ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్ మనకి 1757. ఈ 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఈ ప్లాసీ యుద్ధం అనేది ఇండియా లోపల బ్రిటిష్ వారి సామ్రాజ్యం స్టార్ట్ కావడానికి చాలా ముఖ్యమైనటువంటి యుద్ధం ఈ ప్లాసీ యుద్ధం. చూసుకుంటే 1757లో బ్రిటిష్ దళాలు కలకత్తాని మళ్ళీ ఆక్రమించుకున్నాయి. ఓకేనా. సో అప్పుడు చూసుకుంటే ఈ సిరాజుద్దౌలా యొక్క సైన్యాధిపతి మీర్ జాఫర్. ఓకేనా. సో ఈ మీర్ జాఫర్ని సుల్తాన్ చేయడానికి ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్న ఎవరు? అమీన్ చంద్ అనేది వడ్డీ వ్యాపారి. ఓకేనా. సో ఈయన ఏం చేసిండు? రాబర్ట్ క్లైవ్కి సహాయం చేసిండు. సో ఈ రాబర్ట్ క్లైవ్ సైన్యం దాదాపుగా 3200 ఉంది అప్పట్లో. సో నవాబు సైన్యం దాదాపు 50,000 ఉంది. ఓకేనా. సో ఈ నవాబు సైన్యానికి ఎవరు? మీర్ జాఫర్ నాయకుడు. అయితే 1757 జూన్ 23 ఈ డేట్ రోజు ఏం జరిగింది? ప్లాసీ యుద్ధం అనేది జరిగింది. ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరెవరి మధ్య జరిగింది చూడండి. మీర్ జాఫర్ పరోక్షంగా శత్రువుకి సహాయం చేసిన కారణంగా సిరాజ్ సైన్యాలు ఓడిపోయాయి. అంటే సిరాజుద్దౌలాకి టోటల్గా
బ్రిటిషర్లకి ఆపోజిట్గా ఈ యుద్ధం అనేది జరిగింది. అప్పుడు ఏం జరిగింది, సిరాజుద్దౌలా యుద్ధభూమి నుంచి పారిపోతూ శత్రువులకు దొరికి చంపబడ్డాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ చూసుకుంటే మీర్ జాఫర్ రాబర్ట్ క్లైవ్తో నవాబుగా చెప్పబడ్డాడు. ఓకేనా. సో 1758లో రాబర్ట్ క్లైవ్ కలకత్తాకు గవర్నర్గా నియమించబడ్డాడు. సో మీర్ జాఫర్ను నవాబుని చేసినందుకు కృతజ్ఞతగా రాబర్ట్ క్లైవ్కి దాదాపు 2,34,000 పౌండ్ల ధనం ముట్టింది. ఎవరికి? రాబర్ట్ క్లైవ్కి. ఎందుకు? మీర్ జాఫర్ను నవాబుగా చేసినందుకు. అయితే ఈ మీర్ జాఫర్ 24 పరగణాలను కంపెనీకి ఇచ్చాడు. ఇది 2 ఏళ్ల తర్వాత క్లైవ్కి వ్యక్తిగత జాగీరుగా మారింది, అంటే సొంత జాగీరుగా మారింది అన్నట్టు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ యుద్ధం, అది బక్సార్ యుద్ధం. ఇది 1764లో జరిగింది. ఏ యుద్ధం? బక్సార్ యుద్ధం. ఈ బక్సార్ యుద్ధం చూసుకున్నట్లయితే 1760లో రాబర్ట్ క్లైవ్ స్వదేశం వెళ్ళిన తర్వాత అతని ప్లేస్లో వచ్చింది ఎవరు? వాన్సీ టార్ట్. ఎవరి ప్లేస్లో? రాబర్ట్ క్లైవ్ ప్లేస్లో వచ్చింది వాన్సీ టార్ట్. అయితే ఈ మీర్ జాఫర్ కంపెనీ విధించిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో అతని స్థానంలో మీర్ ఖాసిమ్ను నియమించడం జరిగింది. ఎవరు నియమించారు? వాన్సీ టార్డ్ నియమించాడు. అయితే ఈ మీర్ ఖాసిం ఏం చేశాడంటే బ్రిటిష్ వారికి కృతజ్ఞతగా బర్డ్వాన్, మిడ్నాపూర్ అండ్ చిట్టగాంగ్ అనే 3 జిల్లాలను అప్పచెప్పడం జరిగింది. తమ అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న ఖాసిమ్ను పదవీచ్యుతుని గావించి అతని ప్లేస్లో మళ్ళీ 1763లో మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా నియమిస్తారు. ఓకేనా. సో తర్వాత చూసుకుంటే మీర్ ఖాసిం మొఘల్ చక్రవర్తి షా ఆలం, అయోధ్య వజీరైన షుజాఉద్దౌలా కలిసి వీరందరి సైన్యాన్ని ప్రతిఘటించి 50,000 సైన్యంతో బక్సార్ అనే ప్లేస్ వద్ద ఇంగ్లీష్ సేనలతో యుద్ధానికి దిగారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ సైన్యం 7,000. వీళ్ళ నాయకుడు ఎవరు? సర్ వాల్టర్ మ్యాన్రో. ఓకేనా. సో 1764 అక్టోబర్ 22 ఈ డేట్ రోజు ఏం జరిగింది? బక్సార్ యుద్ధం జరిగింది. ఓకేనా. సో మీర్ జాఫర్ చనిపోయిన తర్వాత 1765లో అతని కుమారునితో ఒక చిన్న సంధి జరిగింది అన్నట్టు. ఆ సంధి కుదుర్చుకొని సుబేదార్ని చేసి పాలన చేశారు. ఎవరిని? మీర్ జాఫర్ని. సో బ్రిటిష్ అధికార స్థాపన ప్లాసీ యుద్ధంతో స్టార్ట్ అయ్యి బక్సార్ యుద్ధంతో ముగిసింది. ఓకేనా. సో ఇవి 2 కూడా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు. నెక్స్ట్ చూసుకుంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా విస్తరించింది చూద్దాం ఒకసారి. సో బక్సార్ యుద్ధం అనంతరం సామ్రాజ్య విస్తరణలో భాగంగా బ్రిటిష్ వారు మైసూరు పైన దృష్టి పెట్టారు. ఎక్కడ? మైసూరు మీద దృష్టి పెట్టారు. ఎవరు? బ్రిటిష్ వారు. ఓకే. అయితే వీళ్ళ కాలంలో కూడా గొప్ప యోధుడు, పరిపాలన దక్షుడు ఎవరు? హైదర్ అలీ. ఓకేనా. ఈ హైదర్ అలీ 1761 నాటికి మంచిగా వాస్తవాధికారాన్ని చెలాయించసాగాడు. ఒక మంచి పవర్లో ఉన్నాడు అన్నట్టు. అయితే తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి పొరుగు రాజ్యాలైన హైదరాబాద్, తర్వాత మహారాష్ట్ర నుండి గుత్తి, కడప, బళ్ళారి, కృష్ణా, తుంగభద్ర మధ్య గల ప్రాంతాలను ఈ హైదర్ అలీ కైవసం చేసుకున్నాడు యుద్ధం చేసి. సో ఈ హైదర్ అలీని ఓడించడానికి నైజాం, మహారాష్ట్రులు, తర్వాత ఆంగ్లేయుల సహాయాన్ని అర్థించాడు. ఎవరు? ఆపోజిట్ పర్సన్. సో ఆంగ్లేయుల శత్రువులుగా భావించబడిన మఫూజ్ ఖాన్, నెక్స్ట్ ఈ రాజా సాహెబ్, వీళ్ళకి రక్షణ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? మనకి హైదర్ అలీ. రైట్. సో సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఈస్ట్ ఇండియా వారు మైసూరును జయించాలని నిశ్చయించారు. వీరి కోరిక ఫలితంగా ఇంగ్లీష్ వారు 4 యుద్ధాలను చేయాల్సి వచ్చింది. ఓకేనా. సో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు వీరోచితంగా ఇంగ్లీష్ గవర్నర్ను ఎదుర్కోవడం జరిగింది. సో 1767 నుంచి 1769 మధ్యలో మొదటి మైసూర్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో హైదర్ అలీ, అతని మిత్రపక్షమైన ఫ్రెంచ్ సైన్యాలు ట్రికోమలై ప్లేస్ పేరు వెరీ ఇంపార్టెంట్. ఈ 2 సైన్యాలు కూడా ఈ ట్రికోమలై దగ్గర ఓడిపోయాయి అన్నట్టు. సో
అప్పుడు మద్రాస్ సంధి జరిగింది. ఈ మద్రాస్ సంధితో మొదటి మైసూర్ యుద్ధం ముగిసింది. యుద్ధ సమయంలో ఆక్రమించిన ప్రాంతాలు ఎవరిది వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం జరిగింది. సో మద్రాసు సంధి షరతుల్ని ఇంగ్లీష్ వారు ఉల్లంఘించడం వల్ల 1784లో రెండవ మైసూర్ యుద్ధం జరిగింది. ఓకేనా. సో ఈ రెండవ మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాధ్యక్షుడు కల్నల్ బెయిలీ, ఓకేనా, ఈ కల్నల్ బెయిలీ తన సైన్యంతో 1780 జూలైలో హైదర్ అలీ మీద దాడి చేయడం జరిగింది. అయితే ఈ సమయంలో క్యాన్సర్ వ్యాధి కారణంగా హైదర్ అలీ చనిపోయాడు అన్నట్టు. ఓకేనా. సో టిప్పు సుల్తాన్ ఇంగ్లీష్ వాళ్ళతో ఏ సంధి చేసుకున్నాడు? మెంగుళూరు సంధి లేదా మంగళూరు సంధి చేసుకుని ఈ యుద్ధాన్ని అక్కడితో ఎండ్ చేయడం జరిగింది. సో 1784 తర్వాత కూడా మైసూరు బ్రిటిష్ వాళ్ళ మధ్య శత్రుత్వం కొనసాగింది. మూడవ మైసూరు యుద్ధం 1792లో జరిగింది. కారన్ వాలీస్ గవర్నర్ జనరల్ తర్వాత టిప్పు సుల్తాన్కు అధికారం తొలగించడానికి పావులు కదపడం జరిగింది. సో టిప్పు సుల్తాన్ కారన్ వాలీస్ల మధ్య జరిగింది ఏ ఒడంబడిక? శ్రీరంగపట్టణం ఒడంబడిక. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎవరి మధ్యలో? టిప్పు సుల్తాన్కి కారన్ వాలీస్కి. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒడంబడిక ఏది మనకి? శ్రీరంగపట్టణం ఒడంబడిక. ఓకేనా. నెక్స్ట్, మూడవ మైసూర్ యుద్ధంలో ఓడిపోవడం టిప్పు సుల్తాన్ క్షీణిస్తున్న అధికారానికి గుర్తుగా మనం భావించవచ్చు. అయితే 1799లో జరిగిన నాలుగవ మైసూర్ యుద్ధంలో లార్డ్ వెలస్లీ టిప్పు సుల్తాన్ని ఓడించి హతమార్చడం జరిగింది. నెక్స్ట్, టిప్పు సుల్తాన్ మరణంతో ఈ టిప్పు సుల్తాన్ ఎవరుతున్నారో టిప్పు సుల్తాన్ మరణంతో ఏమైంది? ఈ మైసూరు రాజ్యం మొత్తం కూడా ఇంగ్లీష్ వాళ్ళకి వశమైపోయిందన్నమాట. సో May 4, 1799ల ఈ డేట్ రోజు టిప్పు సుల్తాన్ చనిపోయాడు అన్నట్టు. సో ఈయన మరణంతో యుద్ధం అనేది ఎండ్ అయిపోయింది అక్కడికి. సో యుద్ధం ఫలితంగా మైసూరు రాజ్యంలో అధిక భాగాన్ని గవర్నర్ వెల్లస్లీ ఆక్రమించుకోవడం జరిగింది. సో అప్పుడు ఈ దత్త మండలాలుగా పేరుగాంచినవి ఏది? హైదరాబాద్ ప్రాంతంలో నిజాంకు దక్కిందన్నట్టు. ఏది? దత్త మండలాలుగా. ఓకేనా. సో కెవరా, కోయంబత్తూర్, శ్రీరంగపట్నం అనేవి ముఖ్యం అన్నట్టు. ఓకేనా. సో మిగిలిన రాజ్య ప్రాంతాలు హైదర్ అలీకి దాసోహమన్న ఒడయార్ వంశానికి చెందిన కృష్ణరాజను ఒక బాలుడిని మైసూర్ సింహాసనంపై కూర్చోబెట్టారు. కానీ ఆంగ్లేయులతో జరిగిన సంధి వల్ల అవసరం అనుకున్నప్పుడు గవర్నర్ జనరల్ పాలనను కైవసం చేసుకోవచ్చు. మైసూరు యుద్ధాల ఫలితంగా ఆంగ్లేయుల బద్ధశత్రువులైన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ల బెడద తొలగడంతో పాటు ప్లాసీ, బక్సార్ యుద్ధాల కారణంగా కంపెనీ రాజ్యాధికార విస్తృతి గణనీయంగా పెరిగింది. ఓకేనా. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఆంగ్లో మహారాష్ట్ర యుద్ధాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.